యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. ఆదియును అంతమును సర్వము నీ వాక్యం, మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. ఆదియును అంతమును సర్వము నీ వాక్యం, మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. మళ్ళీ అందరూ పడదాం. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసుల యొక్క ముఖ కాంత్రములో నుండి అమూల్యమైన వర్తమానం కూడి వచ్చిన సంఘానికి మాకును ప్రభువా పరిశుద్ధాత్మ ద్వారా మీరు అందింపచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటికి 2 దినాల నుండి ప్రభువా ఈ రీతిగా మీరు మాకు మంచి వాతావరణం ఇచ్చి, మంచి సమయమును, సౌండ్ సిస్టమ్నిచ్చి, మంచి కరెంట్ ఈ విధముగా నేను స్తుతించే భాగ్యమును, ధన్యతను మాకు కలిగించినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుతున్నాము. శక్తి కలిగిన మా ప్రభువా, బలము కలిగిన నా తండ్రి నీ కొందనాలు. ఈ మీటింగులకి ప్రభువా ఇంకొక రోజు మిగిలి ఉండగా, రేపు ఈ మీటింగులు ఆఖరి దినముగా ఏ ఆత్మ అయితే నీ వాక్యం వినలేకపోయిందో, ఏ ఆత్మ అయితే రక్షణ అనుభవంలోనికి రాలేకపోయిందో, ఏ ఆత్మ అయితే ప్రభువా మారు మనసు పొందలేకపోయారో అట్టి వారికి ప్రభువా మీరు కలిగించమని, మరొక వర్తమానం ద్వారా వారు చరిచేయబడి మీ కృపలో ముందుకు సాగటానికి సహాయం చేయమని ప్రభువా ఇంతవరకు వాక్యములు వాడబడిన దైవజనులను ఇంకనూ ముందు రానున్న దినాలలో బహుబలముగా వాడుకోండి. స్థానిక దైవజనులన్నీ సిహెచ్ తిమోతి గారిని, వారి యొక్క సంఘమును, కుటుంబమును, ఈ పరిచర్యను బహుగా విస్తరింపచేసి రానున్న దినాల్లో మీ మహిమార్థమై ఇంకా అనేకులను పిలిచి మీ రక్షణ క్రీస్తు ప్రేమ సువార్త సభలను ఏర్పాటు చేయడానికి కృపను అనుగ్రహించి, మీ యొక్క దాసులు ఈ యొక్క మరి సభల నిమిత్తమై ఎంత వ్యయము వెచ్చించి ఖర్చు పెడుతున్నారో అట్టికి 2 కలిగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతూ వచ్చిన నీ బిడ్డలు మళ్ళా క్షేమముగా ఈ దినానికి వారి గృహాలకు వెళ్ళుచుండగా మీరే సహాయం చేయమని, మళ్ళా రేపు రాత్రికి సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతూ వినయముతో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకందరికీ, లోక పరిశుద్ధులకు, మన ముందు జరగబోతున్న సమస్త పరిచర్యకు నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఇంకా భోజనం చేయనటువంటి వారు దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు నామంలో మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా రేపు ఒక రాత్రి మన మధ్యలో ఉంది. రేపటి నుంచి దైవజనులు వచ్చి ఉన్నారు. ఇంకా కాకినాడ నుంచి కూడా దైవజనులు రాబోతున్నారు. అద్భుతమైన సందేశాలు రేపు ఒక రాత్రి ఉంది. ఇంకా మిగతా కూడా అనేక మందిని దేవుని సన్నిధిలో తీసుకురావాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. రేపు రాత్రి కానుకలు స్వీకరించబడతాయి. కొంతమంది సంఘ బిడ్డలు కానుకలు ఇచ్చారు, అవన్నీ కూడా రేపు ప్రకటించబడతాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మిగతా కూడా అనేక మంది తీసుకురావాలని ప్రభు నామంలో ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. May God bless you.